తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారులకు ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు అడుగుతున్నట్లుగా సమాచారం. మరికొన్ని చోట్ల ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం నోటరీ కూడా అడుగుతున్నారు. దీంతో అర్జీదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆదాయ ధృవపత్రాలు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలని అర్జీదారులు వాపోతున్నారు. కానీ కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వారికి ఆదాయ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా కావాల్సిందేనని కార్యదర్శులు పేర్కొంటున్నారు. దీంతో అర్జీదారులు మీ సేనా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ రావడానికి నిబంధన ప్రకారం వారి నుంచి 15 రోజుల వ్యవధి ఉంటుంది. మరోవైపు రేషన్ కార్డు దరఖాస్తు సర్వే సోమవారం జనవరి 20 వరకు మాత్రమే సమయం ఉండడంతో అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డుల సర్వేను ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు పూర్తి చేయమని ఆదేశించింది. అర్జీదారుల ఇంటికి వెళ్లి వారి వివరాలను సేకరించాలని తెలిపింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఖచ్చితంగా వార్షికాదాయ నిబంధనలు కూడా పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఏడాదికి 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో వారికి 1.5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉండాలని తెలిపింది. ఈ క్రమంలోనే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సదరు ధృవపత్రాలు అడుగుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికైతే చాలా మండలాల్లో రెవెన్యూ అధికారులు ఒక్కరోజు వ్యవధిలోనే ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం కరెక్ట్గా ఉంటేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి. అయితే ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.